నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఏటి. కొన్ని మూవీస్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ముఖ్యంగా ఆ మూవీలో ఉన్నటువంటి ట్విస్ట్లు కావచ్చు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా చాలా పుష్కలంగా ఉన్నటువంటి సినిమాలు ఇటీవల కాలంలో మలయాళంలో చాలా ఎక్కువైపోయాయి. మరి అటువంటి మూవీయే తుడరం. ఎస్, మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ సినిమానే ఈ తుడరం. అండ్ తెలుగులో కూడా దీన్ని అంటే డబ్ చేశారు అండ్ ఇదే పేరుతో. అయితే తుడరం అంటే అర్థం ఏంటంటే కొనసాగింపు అనేటువంటి మీనింగ్ వస్తుంది. మరి ఇదే టైటిల్ తెలుగులో పెట్టుంటే కనుక ఇంకొంచెం బాగా ఎక్కువ ఉండేదేమో కదా, అలాగే ప్రచారం కూడా బాగా ఎక్కువ ఉండేదేమో కదా అనేటువంటి ఆలోచన లేకపోలేదు. అయితే తమిళ సినిమాలను తెలుగులో అవే పేర్లతో విడుదల చేస్తున్నట్టుగానే ఈ మలయాళీ సినిమా కూడా ఇదే పేరుతో అంటే అవే పేర్లతో వదలడం వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదని చెప్పచ్చు. కనీసం టైటిల్తో అయినా సరే చాలా వరకు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ మూవీకి కొనసాగింపు అని కూడా పెట్టుండొచ్చు. అయితే కొంతమంది అయినా దాన్ని బట్టి థియేటర్స్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కదా. సరే, మలయాళ తమిళ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైటిళ్లతో విడుదల వల్ల ఒక వాళ్ళకి వచ్చేటువంటి ఉపయోగం కించిత్తైనా ఉండట్లేదు. అయినా సరే ఈ టెండెన్సీ అయితే కనబడుతూనే ఉంది. సరే, డబ్బింగ్ నిర్మాతల వల్ల ఇదంతా కూడా జరుగుతోంది. మరి ఆ సంగతి అలా ఉంచితే అసలు మలయాళీకు ఇన్ని థ్రిల్లర్స్ ఎలా వస్తాయి, ఐడియాలు, ఇన్ని స్టోరీస్, ఇన్ని ఐడియాస్ అసలు ఎలా వస్తున్నాయి అనేటువంటి ఆలోచన అయితే ఆ అభిప్రాయం అందరిలో కలుగుతోంది. అండ్ ఈ మూవీ చూసాక ఇంకా ఎక్కువ కలుగుతుంది. సరే, ఓవైపు కాప్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్నే మనం చూసాం ఆఫీసర్ మూవీ. అండ్ మధ్యలో కిష్కింద కాండం, అలాగే సూక్ష్మదర్శిని, ఇలాంటి సినిమాలకైతే వీళ్ళకి లోటు ఉండదు. ఓకే, తెలుగులో కూడా ఇట్లు. మరి దృశ్యం స్ఫూర్తితో కిష్కింద కాండం కానీ సూక్ష్మదర్శిని వంటి సినిమాలు వచ్చాయి అని మనం ఆలోచిస్తే కనుక దృశ్య సినిమా కథనే కొంచెం అటు ఇటుగా తిప్పి, కొద్దిగా అటు ఇటు మార్చి, కొద్దిగా నిలబెట్టి థ్రిల్లర్ను కూడా తీయొచ్చని ఈ తుడరం సినిమా నిరూపించింది. ఎలా అంటే మోహన్ లాల్ హీరోగా వచ్చినటువంటి దృశ్యం, దాని సీక్వెల్ ఎంత పాపులర్ అయ్యాయో, ఎంత సెన్సేషన్ అయ్యాయో కూడా వేరే చెప్పక్కర్లేదు. మరి దానికి మూడో పార్ట్ను కూడా ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఇక తుడరం చూస్తే దృశ్యం మూవీ చాలాసార్లు మనకు గుర్తుకొస్తుంది. అయితే ఇది మాత్రం చాలా స్పెషల్ అని చెప్పచ్చు. ఇక ఇదే టైంలో దృశ్యం తరహాలో ఈ మూవీలో కూడా మోహన్ లాల్ ఒక బాధిత కుటుంబ పెద్దగా మనకు కనిపిస్తాడు. అయితే ఇందులో హీరోయిజం పోకళ్ళు అయితే చాలా ఉంటాయి. దృశ్యం అయితే ఒక రియల్ టైమ్ క్రైమ్ స్టోరీ లాంటిది మనకు తెలుసు. అయితే ఈ మూవీ ఒక పగ, అంటే రివెంజ్, ప్రతీకారంతో కూడినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్. దృశ్యంలో అయితే మోహన్ లాల్, మీనా చేసిన ఆ దంపతుల పాత్రలకు వాళ్ళిద్దరూ కూతుళ్ళ పాత్రలు ఉన్నాయి అందులో. అయితే ఇందులో మోహన్ లాల్, శోభన, సీనియర్ ఆర్టిస్ట్ శోభన తెలుసు మనకి. వీరి దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉంటారన్నమాట. ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. షణ్ముగం అలియాస్ బెన్స్, అంటే ఈ సినిమా స్టోరీ క్లుప్తంగా చూస్తే మోహన్ లాల్ ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. కనీసం ట్యాక్సీ పర్మిట్ కూడా అతని దగ్గర ఉండదు. అంటే తనకంటూ మిగిలిన ఒక పాత అంబాసిడర్ కారును ఆ ఊళ్ళో పిల్లల్ని స్కూళ్ళకి దింపడానికి కానీ, అలాగే ఎవరైనా టూర్ కోసం పిలిచి అడిగితే కనుక వాళ్ళకి రెంట్ బేసిస్ మీద వెళ్తూ ఆ వచ్చిన సంపాదనతోనే తన కుటుంబాన్ని అంతా కూడా పోషించుకుంటూ ఉంటాడు. అంటే అతను ఒక రకంగా మిడిల్ క్లాస్ కుటుంబమే అయినా కూడా జీవితంలో ఎదురు దెబ్బలున్నా కూడా చాలా హ్యాపీగా గడిపేటువంటి ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ. ఓకే, షణ్ముగం ఇదివరకు అంటే తన ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ మాస్టర్కి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు. చెన్నైలో ఒక ప్రముఖమైనటువంటి ఫైట్ మాస్టర్ ఉంటాడు, భారతీరాజా ఆయన. మరి ఆయన వద్ద పనిచేస్తూ ఉంటాడు అనమాట అప్పట్లో. అంటే అక్కడ ఒక ఫైట్ పిక్చరైజేషన్లో ఇతన్ని కాపాడబోయి ఒక అతని కొలీగ్, అంటే అతనితో పాటు పనిచేసే అతను చనిపోయి ఉంటాడు. మరి ఆ పాత్రను ఫోటోలో మాత్రమే మనకు చూపిస్తారు. ఓకే, మరి ఆ పాత్రకి విజయ్ సేతుపతి ఫోటోను ఇందులో వాడారు. అది కూడా చిన్న సెన్సేషన్ కోసమే. అయితే స్టోరీ నడుస్తూ ఉండగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఆ మరణించిన మరో ఫైటర్ భార్య శోభన అన్నమాట. అతడి మరణం తర్వాత అండ లేకుండా పోయినటువంటి ఆ కుటుంబానికి షణ్ముగం తోడవుతాడు. వాళ్ళు భార్యాభర్తలై ఉంటారు. ఇలా సాగిపోతూ బెన్స్కి, అంటే ఈ షణ్ముగానికి తన ఒకప్పటి గురువైనటువంటి ఫైట్ మాస్టర్ చనిపోయాడనేటువంటి వార్త తెలిసి చెన్నై వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ వెళ్ళడానికి ముందు తన కారు చిన్న రిపేర్ రావడంతో రెగ్యులర్గానే గ్యారేజ్లో ఇచ్చేసి వెళ్ళి
వెళ్ళిపోతాడు. అయితే అతను తిరిగి వచ్చి చూసేసరికి కారు పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అదేమిటి మరి ఈ విషయం తెలిసి రావడంతోనే, అంటే ఈ విషయం అర్థమైన వెంటనే స్టేషన్కి వెళ్తాడు. ఆ గ్యారేజ్లో పనిచేసే ఒక కుర్రాడు గంజాయి స్మగ్లింగ్ చేయడానికి వెళ్ళి గ్యారేజ్లో రిపేర్కి వచ్చినటువంటి కారును తీసుకెళ్ళి ఉంటాడనమాట. సో అతన్ని పోలీసులు వెంబడిస్తూ ఉండగా కారును వదిలేసి అతను పారిపోయి ఉంటాడు. మరి పోలీసులు కారును తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు, అంతే కదా. మరి పారిపోయిన వాడు ఒక ఎస్ఐని కొట్టి మరీ పారిపోయి ఉంటాడు. దీంతో పోలీసులు చాలా కసిగ్గా ఉంటారు ఆ కుర్రాడి మీద యాజ్ వెల్ యాజ్ కారు మీద. వాళ్ళని బతిమాలి బుజ్జగించుకుని మొత్తానికి ఆ కారును విడిపించుకోవడానికి షణ్ముఖం అయితే నానా ప్రయత్నాలు చేయడం మొదలు పెడతాడు. ఎస్ఐని అడిగినంత డబ్బును ఇతను ఇవ్వలేడు, ఎందుకంటే మధ్యతరగతి ఫెలో. అయితే ఆ రాత్రికి డివైఎస్పి స్టేషన్కి వస్తాడని తెలిసి రాత్రి పూట టైంలో షణ్ముఖం స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళగానే అతడు కూల్గా మాట్లాడి కార్ కేసు ఇచ్చేయమని ఎస్ఐకి చెప్తాడు. ఎస్ఐ కూడా చేసేదేం లేక కారు కేసు ఇచ్చేస్తాడు. అయితే సరిగ్గా అదే టైంలో స్టేషన్లో పనిచేసేటువంటి ఒక కానిస్టేబుల్ చెల్లెలు పెళ్ళుందని చెప్పి తమకు వేరే వాహనం కూడా ఏది లేదని తమను కొంచెం అక్కడ వదిలేయండి అంటూ ఆ డివైఎస్పి కోరడంతో బెన్స్ కాదనలేకపోతాడు. తనకి కారుని ఇప్పిస్తున్నాడు కదా మరి అనేటువంటి ఓ చిన్న మొహమాటంతో ఒప్పుకుంటాడు ఆ పని. మరి ఆ పెళ్ళికి వెళితే అక్కడ ఈ పోలీసులంతా కూడా తాగి తందనాలు ఆడతారు. మరి మరింతగా తాగడానికి మళ్ళీ అడవిలోకి తీసుకెళ్ళమని బెన్స్పై చాలా ప్రెషర్ తెస్తారు వాళ్ళు. అక్కడ కూడా కాదనలేక మొహమాటంతో మోహన్ లాల్ కారుని తీయడంతో అస్సలు కథ స్టార్ట్ అవుతుందన్నమాట. సరిగ్గా కొంత దూరం వెళ్ళాక కారు డిక్కీలో ఒక శవం ఉందని, పెళ్లి వేడుక టైంలో దాన్ని డిక్కీలో చేర్చినట్టుగా కూడా అడవిలో దాన్ని పాతి పెట్టాలని, ఈ విషయం బయటికి దయచేసి చెప్పొద్దంటూ వాళ్ళు ట్విస్ట్ ఇవ్వడంతో బెన్స్ అయితే మాత్రం స్టన్ అయిపోతాడు. మరి పోలీసులు చెప్పినట్టుగా చేయడం మినహా అతనికి మరో మార్గం అయితే ఉంటుందా? ఉండదు కదా. సో అప్పటి వరకు చాలా మెత్తగా కనిపించేటువంటి డివైఎస్పి చాలా అతని యొక్క షేడ్ బయటకు వస్తుంది. ఫస్ట్ మిట్ ఎక్కడే బయటపడుతుంది అతనిది. కానిస్టేబుల్ చెల్లెలను కుర్రాడు బ్లాక్మెయిల్ చేశాడని అండ్ ఆ వీడియోలు కూడా ఉన్నాయని, దీంతో కానిస్టేబుల్ తండ్రి అతన్ని చంపినట్టుగా కూడా బెన్స్కి ఆ పోలీస్ చెప్తాడనమాట. అయితే ఆ తర్వాత చాలా ట్విస్టులతో ఈ సినిమా కొనసాగుతుంది. భలే ఉంటాయి ట్విస్టులు. అసలు ఆ శవం ఎవరిది, దాంతో బెన్స్కి సంబంధం ఏంటి, అండ్ మోరోవర్ ఆ మర్డర్ ఆ తర్వాత ఎలాంటి టర్నింగ్స్ తీసుకుంది, అండ్ బెన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్లో కూరుకుపోతాడు, అలాగే వాటిని ఎలా ఎదుర్కొంటాడు. సో ఇలాంటివన్నీ కూడా మిగతా స్టోరీ అనమాట. అంటే ఇది చాలా పెద్ద కథ అని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. అండ్ వాటినంతా చెప్పుకుంటూ పోయామనుకోండి మొత్తం ఇంటర్వెల్ వద్ద అసలు స్టోరీ మొదలవుతుందన్నమాట. మరి ఈ స్టోరీ అసలు మనం చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలు పెట్టచ్చు కదా అని. కానీ క్లైమాక్స్లో రివీల్ చేసేటువంటి చాలా ట్విస్ట్లకి, ఇంటర్వెల్ ముందు చెప్పేటువంటి చాలా సుదీర్ఘమైనటువంటి ఆ బ్యాక్గ్రౌండ్కి ఒక చిన్న థ్రెడ్ ఉంటుంది. ఒక దశకు వచ్చాక ఎక్స్పెక్ట్ చేయగల కథ అయినా కూడా కొంచెం సస్పెన్స్ని రివీల్ చేస్తూ రాసుకున్న ఈ స్క్రీన్ ప్లేని మాత్రం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. ఒకేసారి ప్లాట్ ట్విస్ట్లా కాకుండా కొంచెంగా, అంటే మనకి ఏం జరుగుతుందబ్బా అనిపించేలా సినిమాలు చాలా ఎక్కువగా థ్రిల్ ఇస్తూ ఉంటాయి కదా. మరి ఈ మూవీ కూడా సేమ్ అదే కోవకు చెందుతుందని చెప్పచ్చు. అండ్ పిక్చరైజేషన్ కానీ, ఆర్టిస్టులు కానీ, అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి దాదాపుగా తీసుకెళ్ళిపోయిందని చెప్పచ్చు. స్పెషల్గా చెప్పుకుంటే కనుక స్పెషల్గా అయితే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా భలే ఉంటాయి. అండ్ మోహన్ లాల్ కానీ శోభనల వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ల గురించి మనం కొత్తగా చెప్పుకోవాలా. వీళ్ళతో పాటు డివైఎస్పి క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ మాత్రం అసలు ఆడియన్స్లో ఒక రకమైన సెన్సేషన్ సృష్టిస్తాడు. చాలా దారుణమైనటువంటి అతని యొక్క నటనతో భయపెట్టేస్తాడు. ఇతడికి ఇదే ఫస్ట్ సినిమా అని తెలుస్తోంది. స్వతహాగా ఇతడు యాడ్ ఫిల్మ్ మేకరట. వొడాఫోన్ జూజు యాడ్స్ని కూడా రూపొందించినటువంటి డైరెక్టర్ ఇతనే అట. కానీ నవ్వుతూ చాలా డీసెంట్గా పరిచయం అయినటువంటి ఈ క్యారెక్టర్ తెలుగు దృశ్యం సినిమాలో రవి కాలే చేసిన పాత్రకు 10 రెట్లు ఎక్కువగా
తన యొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కొన్ని రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో కూడా వస్తుంది. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్లో అయితే ఈ సినిమా చూడడం ఎలాంటి నిరాశను కలిగించదని చెప్పచ్చు. అండ్ ఒక మంచి మూవీని అయితే చూసినటువంటి థ్రిల్ని ఇది ఖచ్చితంగా మిగులుస్తుంది అని చెప్పచ్చు. అటువంటి తొడరం మూవీ గురించి, అంటే ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నటువంటి ఈ మలయాళం సినిమా గురించి మనం చెప్పుకున్నాం అనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ కోవిడ్ పుణ్యాన దాదాపు ప్రపంచవ్యాప్త సినిమాలన్నీ మనకు పరిచయం అయిపోయాయి. అందులో భాగంగానే మలయాళ సినిమాలు కూడా చాలా స్లోగా నరేషన్ ఉన్నా, చాలా మెల్లిగా కొనసాగుతున్నా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తొడరం మూవీ అయితే మాత్రం అందరికీ నచ్చేటువంటి మూవీ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఫీలింగ్ కావాలి అంటే అఫ్ కోర్స్ అక్కడక్కడ దృశ్యం సినిమా గుర్తొచ్చినా కూడా ఒక మంచి సినిమా చూడాలి, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్ సినిమా చూడాలి అనుకుంటే డెఫినెట్గా చూడొచ్చు.